ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లరా. అందరూ బాగున్నారు కదా. చూడండి, ఈ దినముకి ఏర్పాటు చేయడం లేఖన భాగం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం స్థుతుందేమో ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా సజీవులుగా ఉంచిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇక తండ్రి, వాటిని మేము ధ్యానించుకుంటుండగా ఇది మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నేను ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల ఒకరించగల మనకు వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేసనం బ్రతిమాలు వినముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె. చూడండి, నేను దీనికి అంశం ఏంటంటే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చూడండి, కొత్త సంవత్సరం వచ్చింది, కొన్ని గంటల్లో వచ్చేస్తుంది కదా. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రోడ్ల మీద కేకలేస్తూ ఉంటారు, టపాసులు కాలుస్తూ ఉంటారు, రకరకాలుగా వేస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా. కానీ వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ అంటే దానికి అర్థము వారికి తెలియకపోవచ్చు. దేవుడు మనకి ఒక దయా కిరీటాన్ని ఇచ్చాడు. మనకి గడిచిన సంవత్సరంలో సాతాను ఒక కుంపడు మనమే పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ఆ కుంపటిని తొలగించేసి మనకి నూతన దయా కిరీటాన్ని మనకి పెట్టాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనంలో రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మన ఎవరు అంట? రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, ఈ లోకములో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ వారికి కిరీటం పెడతారు కదా, వారికి కిరీటాన్ని పెడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకి కిరీటం పెట్టాడు. మనము రాజకుమారులము, రాజకుమార్తెలము. మనం ఎవరు? రాజకుమారులము, రాజకుమార్తెలము. కాబట్టి దేవుని దయ మన మీద ఉన్నది కనుక మనం ఇంకా జీవించి ఉన్నాం. ఆయన కృపను బట్టి మనం ఇంకా జీవించి ఉన్నాం ప్రియులారా. అనేక మంది గొప్పవాళ్ళు గతించిపోయారు కదా, మన కళ్ళ ముందే అనేక మంది గతించిపోయారు. కానీ దేవుడు తన కృపను బట్టి, తన దయను బట్టి, తన కనికరమును బట్టి మనకి మనల్ని ఇంకా ఈ లోకంలో జీవించి ఉంచాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నానని దేవుడు అంటున్నాడు. చాలామంది చూడండి, ఈ యొక్క న్యూ ఇయర్లో కొత్త వస్త్రాలు కొనుక్కోవడం, ఇలా చాలామందికి ఇష్టమైన పని, ఇష్టంగా భావిస్తారు. కొత్త సంవత్సరం అంటే అన్నీ కొత్తగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 53వ వచనంలో చూసినట్లయితే నేను చేయబోయే నూతన క్రియల గురించి ఆలోచించరా? ప్రభు కొరకు నూతన తీర్మానాలు చేసుకోండి, పాత వాటికి మాసికలు వేయొద్దు. ప్రభువును అంగీకరించండి, బాప్తిస్మం పొందండి. ముందు మీరు చేయవలసింది ఏంటి? ప్రభువును అంగీకరించండి, బాప్తిస్మము పొందండి. మారుమనసు పొందకపోతే, ప్రభువును అంగీకరించకపోతే మీరు ప్రభుని గురించి సాక్ష్యం ఏం చెప్తారు? కాబట్టి చూడండి, ఆయన కొరకు కోరిక ఉన్నవారిని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన యందు కోరిక ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు.
ఆకలి ఉన్న వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను అని లోకాసువార్త మనం చూసాం. కాబట్టి మనం ఏం చేయాలి? యథార్థమైన జీవితము జీవించడానికి ఆకలి కలిగి ఉండాలండి. ఈ ఆకలి యథార్థమైన జీవితాన్ని జీవించడానికి మనం ఏం కలిగి ఉండాలి? యథార్థమైన జీవితాన్ని జీవించడానికి ఆకలి కలిగి ఉండాలి. దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో త్రోవ కలుగజేసి ఉన్నాడు. ఎడారిలో నదులు పారదేసి ఉన్నాడు ఆయన ఎడారిలో. కనుక మనము హ్యాపీ న్యూ ఇయర్ అంటలో అంటే తప్పేం లేదు అనొచ్చు, కానీ రోడ్ల మీద తిరగడము అలాంటివి చేయకుండా దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఆయనకు విధేయులుగా మనము జీవించే వారిగా మనము ఉండాలి ప్రియులారా. చూడండి, ఒక అబ్బాయి ఎడారిలో నడుస్తున్నాడు. ఎడారిలో అబ్బాయికి బాగా ఆకలైంది, దాహమైంది. ఎక్కడ ఎడారిలో నీళ్ళు ఎక్కడ కనపడతాయి? ఆ నీళ్ళు కనపడవు ఎక్కడ. అలా నడుస్తూ వెళ్తూ ఉంటే పంపు కనపడింది. వెళ్ళాడు. అది పంపు దగ్గర ఏముంది? ఒక సీసా ఉంది, నీళ్ళతో నిండిన సీసా ఉందన్నమాట. నీళ్ళతో నింపిన సీసా ఉంది. ఆ సీసాన్ని తీసుకొని తాగబోతుంటే దాని మీద ఏమి రాసి ఉందంటే, ఇది తాగి ఇది పంపులో పోస్తే నీళ్ళు వస్తాయి, ఈ నీళ్ళు ఈ పంపులో పోస్తే కొడితే మీకు కావాల్సిన నీళ్ళు వస్తాయి. తర్వాత మరి మీ అవసరం తీరిన తర్వాత నీళ్ళు మళ్ళీ ఆ సీసాలో పోసి అక్కడ పెట్టండి అని రాయబడి ఉంది. అంతలో ఆ అబ్బాయికి సందేహం కలిగింది. ఒకవేళ ఇందులో పోస్తాను అనుకో, కొట్టాను, నీళ్ళు రాకపోతే ఎలా అనుకున్నాడు. నీళ్ళు రాకపోతే ఎలా? ఈ నీళ్ళు పంపులో పోస్తాను, పోసి కొట్టాను, నీళ్ళు రాలేదు, ఆ నీళ్ళు కూడా నాకు ఉండవు కదా అని ఆయన అనుకున్నాడు. కానీ నోరు ఎండిపోతుంది. కానీ ఆ సీసా మీద ఉన్న మాటలు నమ్మాలా వద్దా? అని చివరికి ఆ సీసా మీద ఉన్న మాటల్ని ఆయన అబ్బాయి నమ్మాలని ప్రయత్నం చేసుకున్నాడు. ఆ సీసాలో నీళ్లు పంపులో పోసి పంపు కొట్టాడు. నీళ్ళు వచ్చాయి. కొట్టాడు. తను స్నానం చేశాడు, చక్కగా మంచి నీళ్ళు తాగాడు, సందర్భంగా తీర్చుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆ సీసా నిండా నీళ్ళు పోసి ఆ పంపు దగ్గర పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యం కూడా ఇంతేనండి. దేవుని వాక్యం కూడా ఇంతే. నమ్మండి. దేవుని కార్యాలను మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆయన కార్యాలను మనము నమ్మేవారిగా ఉండాలి. మీరు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారు. నమ్మితే కాబట్టి చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. కనుక చూడండి, దావీదుకి ఆత్మబలం ఉంది, దేవుని యందు భయము ఉంది, భక్తి ఉంది, ఆత్మబలము ఉంది. కానీ గొలియాతులో అది లేదు. గొలియాతు రాక్షసుడిలా ఉన్నాడు, బలిష్ఠుడు. నువ్వు నీ బలాన్ని నమ్ముకుని నా మీదకి వస్తున్నావు, దావీదు అంటున్నాడు. నీ బలాన్ని నమ్ముకుని నా మీదకి వస్తున్నావు, కానీ నేను జీవము గల దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను అన్నాడు దావీదు. ఒక్క రాయితోనే గొలియాతు ఏమైపోయాడు? పడిపోయాడు కదా. ఈ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఒక్క రాయితోని గొలియాతు పడిపోయాడు. నిజానికి నుదుటి మీద దెబ్బ తగిలితే నుదుటి మీద దెబ్బ తగిలిందండి. ఇక్కడ నుదుటి మీద దెబ్బ తగిలింది. ఇలా ముందు నుండి కొట్టాడు. కొట్టినప్పుడు ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు ముందుకు పడాలా వెనక్కి పడాలా? వెనక్కి పడాలి.
కానీ ఇది గొలియాతు ఎటు పడ్డాడు? ముందుకి పడ్డాడు, ముందుకి పడ్డాడు. కాబట్టి వెనక్కి పడాలి, కానీ గొలియాతు ముందుకు పడ్డాడు. అందువలన దావీదు అతన్ని కత్తితోనే అతని తల నరికేశాడు. అదే చూడండి, నూతన బలం అంటే ఏంటి? నూతన హృదయం. నూతన బలము అంటే నూతన హృదయం, శుద్ధమైన మనసు, మానవ స్వభావం పోయి దేవుని స్వభావం రావడం. మానవ స్వభావం పోయి దేవుని స్వభావం రావడం. చూడండి, హెజ్కేల్ 36వ అధ్యాయం, హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనంలో, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొను వారిగాను మిమ్మలను చేసేదనని దేవుడు హెజ్కేల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. అది 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:17లో, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని పౌలు భక్తుడు అంటున్నాడు. మనం నూతన సృష్టి ఎప్పుడు? క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. చూడండి, నూతన బలం పొందిన వారు ఎలా ఉంటారంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. నూతన బలం పొందిన వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ముందుకు ఎగురుతారంట. పక్షికి ఎన్ని ఉంటాయి రెక్కలు? 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలతో పక్షి ఎగురుతుంది కదా. పక్షికి 2 రెక్కలు ఉన్నాయి. పైకి ఎగరాలంటే 2 రెక్కలే అవసరమే. 2 రెక్కలు పక్షికి అవసరమే. వాక్యము, ప్రార్థన, ఈ రెండు రెక్కలతో మనము పైకి ఎగరాలి. వాక్యం, ప్రార్థన. వాక్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ రెండింటితో మనము పైకి ఎగిరేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2వ అధ్యాయం 2-3 వచనములు చూసినట్లయితే, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలమును నిరాటంకంగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయము. నీ మేకులను దిగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్ని జనుల దేశంలో స్వాధీనపరచుకొను. పాడైన పట్టణంలో నివాస స్థలములుగా చేయును. ఇది మనకు దేవుడు ఇచ్చిన మనకి వాగ్దానం ఇది. కనుక దీన్ని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. మన గుడారపు స్థలంలో ఏం చేయాలంట? మనము విశాలపరచుకోవాలంట. కాబట్టి ఈ విధముగా ప్రియులారా, నూతన సంవత్సరము అంటే ఏంటి? అర్థమైంది కదా. అంటే ఏంటి అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. మరి మనము ఈ నైట్ నైట్ సర్వీస్లో మనము ఏం చేస్తాం? చక్కగా మరి తీర్మానాలు తీసుకుంటాం. ఆ తీర్మానానికి అనుగుణంగా మనము జీవించేవారిగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. న్యూ ఇయర్ అని కేకలు వేసుకోవడం వల్ల అసలు ఆ సంఘానికే ఏమొస్తుంది? అది సంతోషంతో కూడిన పని ఏమీ కాదు. అలా చేయడం వల్ల ఎప్పుడైతే నీవు అనేకమైన సత్క్రియలు నువ్వు చేయడం వల్ల ఈ సంఘానికి మంచి పేరు వస్తుంది. ఈ సంఘానికి మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? నువ్వు సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. కానీ ఇలాగా అంటే న్యూ ఇయర్ ఒక రోజునే చేసేది మేము అని మీరు అనొచ్చు, తప్పలేదు, మీరు చేయండి. కానీ ఆ రోజంతా కూడా మీరు ఆ విధంగా చేసేవారిగా మీరు ఉండకూడదు. నైట్ అంతట్లో చేసేవారిగా ఉండకూడదు. ఈ విధంగా మనము దేవుని మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. కాబట్టి మనందరిలో మారు మనసు కలిగి జీవించేవారిగా ఉండాలి. మనందరము మారు మనసు కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. బాప్తిస్తం తీసుకునేవారిగా ఉండాలి.
అది ప్రభు కోరుకుంటున్నాడు. అది ప్రభుకు కావాల్సింది అది. మనం ఇలా కేకలు వేసుకోవడం వల్ల ఆయనకి ఇష్టమైన పని ఇది ఏమిటి అల్లచిల్లరతో కూడిన ఆటపాటలతో సమానమే అవుతుంది ఇట్లా చేయడం వల్ల. కనుక మనం ఏం చేయాలి? మనము చక్కగా దేవునికి అనుగుణంగా దేవుని హత్తుకొని మనము జీవించేవారిగా ఉందాం. ఆ విధంగా మరి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము సత్తుందేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం దొరదండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం దేవా తండ్రి. మరి ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని మరి వారి హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా మరి నీ బిడ్డలుగా వారు జీవించటకు నీ కృప అనుగ్రహించండి. మరి ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయండి నాయన ప్రభా. ఆ విధంగా ఉండాలని మరి మీ యొక్క సంకల్పం కనుక నాయన ప్రతి ఒక్క బిడ్డలో మారు మనసు, అదేవిధంగా అనేక మంది బాప్తిస్మం తీసుకునే వారిగా ఉండాలని కూడా మరి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆ విధంగా తండ్రి ఆ సంఘాల్లో పనిచేస్తున్న ప్రతి సంఘ కాపరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. సంఘస్థులను దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. మా యొక్క గ్రామంను, మా జిల్లాను, మా రాష్ట్రాన్ని తండ్రి, మా దేశమును తండ్రి ప్రభా, ఈ యొక్క మరి ఈ ప్రపంచమంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ విధంగా అదే విధంగా తండ్రి ఈ యొక్క మరి ఈ యొక్క అది అనేక మంది మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎంతమంది అయితే మరి రావాలని నిర్ణయించుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మరి దీవించి ప్రతి ఒక్కరిని సంఘానికి వచ్చి మరి ప్రభా ఆ విధంగా నీ బిడ్డలుగా జీవించేవారిగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకి అన్నం సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా నీ వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.